రాజకీయ పక్షాలని ఎలా ఒప్పించగలిగారు? ఈ మధ్య కాలంలో యునానిమస్గా ఒక బిల్లు పాస్ అవటం అనేది ఇది అమరావతికి ఉన్న పవర్. చట్టాలు మీరు చేసినప్పుడు అదే అసెంబ్లీలో మరోసారి వేరే వాళ్ళు వచ్చినప్పుడు చట్టాలు మారవా, అవి కూడా తెలియదని అమ్మట్లాంటి వ్యక్తులు క్లియర్గా మాట్లాడుతున్నారు. 2019 నుంచి 24 వరకు బాగా కృషి చేశారు. వాళ్ళే అధికారంలోకి వచ్చారు, అసెంబ్లీలో ఉన్నారు. మరి చట్టాన్ని ఎందుకు మార్చలేకపోయారు? ఆ రోజు రాజధానిని ఎందుకు చేయలేకపోయారు? మావిగన్ని అనే ప్రస్తావన మాజీ ముఖ్యమంత్రి ఏదైతే చేశారో దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని కోరినట్టుగా కూడా తెలుస్తుంది. ఏ విధంగా చూస్తారు? తప్పకుండా వైసీపీ నాయకులు మీరు ఈ మావిగన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మళ్ళీ జీరో రెడ్డికి మళ్ళీ ఇంకొకసారి రాష్ట్ర ప్రభుత్వంలో మేము ఒక ఎమ్మెల్యే కాదు కదా, మీరు ఒక గ్రామ సర్పంచ్ కూడా గెలలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు మీకు చూపిస్తారు. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం అమరావతి మీద ఒక చట్టబద్ధత వచ్చిన నేపథ్యంలో ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా కూడా 29 గ్రామాలు కావచ్చు, మొత్తం 5 కోట్ల మంది జనాల మధ్యలో ఈ వ్యవహారం మీద ఒక పెద్ద నిన్నటి నుంచి కూడా కొంత చర్చ జరుగుతుంది, ఆనందాలు జరుగుతున్నాయి, ఉత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పదే వ్యవహారం మీద మాట్లాడుతున్న పరిస్థితి. అసలుకి లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ బిల్లు ఆమోదం జరిగింది, చట్టబద్ధత కల్పిస్తూ ఏ విధంగా జరిగిందనే అంశం మీద ఎంపీ గారితో విజయవాడ ఎంపీ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, అసలు ఓవరాల్ ఎపిసోడ్లో చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఒక తీపి కబుర్ని అందించారు. దీని వెనకాల మీరు చాలా స్ట్రాటజీ వర్కౌట్ చేశారు. అసెంబ్లీలో ఒక తీర్మానం తర్వాత పార్లమెంట్లో అక్కడ మీ ఎంపీలు కృషి, ఆ తర్వాత లోక్సభలో రాజ్యసభలోకి రావడం, ఇవన్నీ జరుగుతున్న వ్యవహారంలో ఎటువంటి డైరెక్షన్స్ మీకు ప్రధానంగా లోకేష్ మీ దగ్గరికి ఢిల్లీకి రావడం హుటాహుటిన అక్కడ మీ డైరెక్షన్స్ ఏంటి, ఏ విధంగా జరిగింది? ముందుగా ఎన్నో సంవత్సరాల ఆంధ్రుల కోరిక, గత 50 సంవత్సరాల నుంచి రకరకాల రాజధానులతో ఆంధ్రప్రదేశ్ని చాలా ఇబ్బంది పరిస్థితుల్లో తీసుకెళ్లిన పరిస్థితుల నుంచి ఇవాళ శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ముందు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక పండగ వాతావరణం, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి బలమైన కోరిక. ఈ కోరిక నెరవేర్చినందుకు ముందు కేంద్ర ప్రభుత్వం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రెండవది, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం అభినందించాల్సింది రాజధాని రైతుల్ని, మహిళల్ని. వారు తమ విలువైన భూముల్ని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి 2014లో రాష్ట్ర రాజధాని వస్తుందనే ఆశతో తమ భూముల్ని ఇవ్వటమే కాకుండా 2019 నుంచి 24 వరకు ఎక్కడైతే అమరావతి రాజధానిని వ్యతిరేకించిన ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నానా రకాలుగా హింసించిన, కేసులు పెట్టిన, మహిళలను చూడకుండా వేధించిన, లేకపోతే సభ్య సమాజం వినకూడని భాష వాడినా కూడా ధైర్యంగా ముందుండి దానిని ముందుకు తీసుకువెళ్ళిన అమరావతి రైతులకి, మహిళలకి మనం అందరం కూడా జోహార్ చెప్పుకోవాలి, అభినందనలు తెలిపాలి. ఇక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏ పని తలుచుకున్నా రాబోయే 50 సంవత్సరాలకి సరిపడే విధంగా ఉండాలి ఒక రాజధాని అంటే. ఒక రాజధాని అంటే 4 భవనాలు కాదు, ఒక రాజధాని అంటే ఒక ప్రజా రాజధాని, ఒక రాష్ట్రానికి ఆర్థిక వ్యవస్థ ఉండే విధంగా ఒక రాజధాని ఉండాలని ఆ రోజు ఆయన అనుకున్న విధంగానే 33,000 ఎకరాలు, 26,000 మంది రైతులు 56 రోజుల్లో ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఆ రోజు వారు రాజధానికి రైతులు భూములు ఇవ్వటం జరిగింది. 2019 నుంచి ప్రభుత్వం మారిన కాడి నుంచి కూడా రాజధాని అక్కడి నుంచి పోకుండా ఎమ్మెల్సీలో మన కౌన్సిల్లో జరిగిన పోరాటం, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా వేధించటం, హింసించటం అన్నీ చేసినా కూడా మళ్ళీ అధికారంలో రాగానే అమరావతిని రాజధానిని చేస్తామని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మేము ఎలక్షన్లో ప్రచారం చేసి భారీ మ్యాండేట్తో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి రాజధాని అమరావతిలోనే ఉండాలని శ్రీకాకుళం నుంచి అనంతపురం గారికి కోరటం వల్ల మేము ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి వీళ్ళన్నిటి వల్ల మేము చేసిన దానికి ఇవన్నీ తోడే
లోక్సభ రాజ్యసభలోకి వచ్చే సమయానికి ముందుగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి రాజధాని తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లారు. కానీ సమయం అతి తక్కువ రోజులు ఉండటం వల్ల ఇమీడియట్గా లోక్సభలో వచ్చిన రోజే సుమారు 12 మనకి క్యాబినెట్ మన లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టారు. దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా 12 బిల్లు ప్రవేశపెట్టంగానే అన్ని పార్టీలు కూడా బిల్లు మీద మాట్లాడటానికి రోజు సమయం లేదు, వాళ్ళే లాస్ట్ రోజు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బిల్లుని ప్రవేశపెడతాం, చర్చ జరగాలనగానే 12 ప్రవేశపెట్టిన వెంటనే అన్ని పార్టీలు కూడా ఒప్పుకుని 12 చర్చ మొదలుపెట్టి సుమారు 2 గంటల సేపు లోక్సభలో చర్చ, తర్వాత మర్నాడు రాజ్యసభలో లాంఛనప్రాయమే. ఎందుకంటే లోక్సభలోనే అన్ని పార్టీలు కూడా యునానిమస్గా ఒక్క పార్టీ, అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరైతే జగన్ రెడ్డికి ప్రభుత్వం ఉందో ఆ ఒక్క పార్టీ తప్పితే దేశంలో ఉన్న వివిధ రకాల పార్టీలన్నీ కూడా అమరావతికి మద్దతు తెలిపాయి. చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని గుర్తించే అందరూ మద్దతు తెలిపి లోక్సభలో బిల్లు పాస్ చేశారు. ఆ రోజు మార్నింగ్ లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీలు అందరినీ కాన్ఫరెన్స్ తీసుకుని ఏ విధంగా వ్యవహరించాలో, లోక్సభలో ఏ విధంగా చేయాలో కూడా మమ్మల్ని అందరికీ చెప్పడం జరిగింది. మేమందరం ఒకటే కోరాం, సార్ వాళ్ళ బ్రహ్మాండమైన బిల్లు వస్తుంది, మీరు లోకేష్ గారిని కూడా మాకు పంపిస్తే బాగుంటుందంటే తప్పకుండా వాళ్ళు లోక్సభలో ప్రవేశపెట్టి రేపు రాజ్యసభలో వచ్చే సమయానికి లోకేష్ గారికి కూడా చెప్తాను, ఆయన కూడా వస్తానికి చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. అదేవిధంగా రాజ్యసభలో వచ్చే సమయానికి లోకేష్ గారు మేము అందరం కూడా వెళ్ళి, లోక్సభ సభ్యులందరం కూడా వెళ్ళి రాజ్యసభ గ్యాలరీలో కూర్చుని చక్కగా అందరి ప్రసంగాలు విని రాజ్యసభలో కూడా దిగ్విజయంగా అమరావతిని బిల్లుని ప్రవేశపెట్టి అన్ని పార్టీల మద్దతుతో. సార్ ఇప్పుడు నేను అదే క్వశ్చన్ అడుగుతాను సార్, అన్ని రాజకీయ పక్షాలని ఎలా ఒప్పించగలిగారు? అంటే మీరు బిల్లు ముందు రోజు అసెంబ్లీలో ఇక్కడ తీర్మానం పెట్టారు, మరుసటి రోజు ఢిల్లీకి వచ్చింది, వెంటనే దాన్ని చివరి రోజు ఆ సమయంలోనే అన్ని పార్టీలని అంటే ఒక లైన్లకి తీసుకురాగలిగిన దాంట్లో కృషి ఎవరిది అంటారు? తప్పకుండా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృషిని మనం మర్చిపోలేము. మేము కూడా ఎంపీలు అందరం కూడా వెళ్ళి దాని యొక్క ఆవశ్యకతను ముందుగా వివరించడం జరిగింది అన్ని పార్టీలకి. తప్పకుండా అందరూ కూడా రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మా అందరికీ తెలుసు. కానీ గత 5 సంవత్సరాలుగా 3 ముక్కలాట్లో 3 రాజధానులు అని చెప్పి మళ్ళీ నష్టపోయింది. కాబట్టి మన చూస్తే మీరు వాళ్ళందరి స్పీచ్లో అమరావతి ఆవశ్యకతను వాళ్ళందరూ కూడా మీరు చూస్తే ఇండియా పక్షాలు, ఎన్డీఏ పక్షాలు ఏకగ్రీవంగా అమరావతి ఆవశ్యకతను దాపడమే కాకుండా చంద్రబాబు గారి యొక్క గొప్పతనాన్ని కూడా లోక్సభ వేదికగా అన్ని పార్టీలు యునానిమస్గా కాంగ్రెస్తో సహా ఆయన చక్కగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన వ్యక్తిని ప్రశంసించడం దేశ చరిత్రలోనే ఇది అతి గొప్ప సంఘటన. ఇటువంటి ఈ మధ్యకాలంలో యునానిమస్గా ఒక బిల్లు పాస్ అవ్వడం అనేది ఇది అమరావతి, అది అమరావతికి ఉన్న పవర్, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలని గుర్తించడం జరిగింది. కానీ అదే పార్లమెంట్లో ఇదే అమరావతి మీద కొన్ని సీరియస్ ఎలిగేషన్స్ కూడా వైసీపీ ఎంపీ మిథున్ చేసిన పరిస్థితి అక్కడ. అంటే ఢిల్లీలో ధర కంటే కూడా ఎక్కువ స్థాయిలో దాదాపుగా 8 రెట్లు ఎక్కువగా ఇక్కడ పెట్టి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారనే అపవాదును కూడా అసెంబ్లీలో పార్లమెంట్లో ప్రస్తావన తెచ్చారు. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? 2 విషయాలు అక్కడ మిథున్ రెడ్డి చెప్పిన విషయాలు చూస్తే మాకే నవ్వేస్తుంది. కలకత్తా కన్నా పెద్ద రాజధాని కడతారా? కట్టకూడదు. కడితే తప్పే ఉంది. ఆంధ్రప్రదేశ్కి మంచి రాజధాని ఉండకూడదా? లేదా ముంబై కన్నా పెద్ద రాజధాని కడతారా? కడతాం, తప్పే ఉంది. అసలు ఈ నగర వైశాల్యం ఎంతో చెప్పంటారు. హైదరాబాద్ నగరం పుట్టినప్పుడు దాని వైశాల్యం చెప్పగలిగామా? ఇవాళ హైదరాబాద్ నగరం విస్తరించినాక ఇవాళ హైదరాబాద్ నగరానికి 4 రెట్లు నగరం పెరిగింది. ఎంతైనా వెళ్ళొచ్చు. వాళ్ళకి రాజధానిని పూర్తి చేసినాక అవసరాల కోసం ఎంత రాజధాని అయినా వెళ్ళొచ్చు. కాబట్టి రకరకాల చెత్త ఆరోపణలు, అంటే స్టాండ్ కట్టలేదు. లోక్సభలో ఒక రకమైన స్టాండ్ తీసుకున్నారు, రాజ్యసభలో వేరే రకమైన స్టాండ్ తీసుకున్నారు. లోక్సభలో మేము సమర్థిస్తున్నాం కానీ బిల్లుని ఏ విధంగా పెట్టద్దు, మేము బాయ్కాట్ చేస్తున్నామని వెళ్ళిపోయారు. రాజ్యసభ వచ్చేపాటికి వాళ్ళు బిల్లుని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఆశ్చర్యకరమైన రీతిలో బిల్లుని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేస్తున్నామని చెప్పారు. అసలు వాళ్ళ స్టాండ్లోనే వాళ్ళకి క్లారిటీ లేదు. అసలు వాళ్ళ గురించి, వాళ్ళ నాయకుడి గురించి చెప్పుకుంటాం, ఎంత తక్కువ మాట్లాడితే రాజధానికి అంత మంచిగా ఉంటుంది. అది ఒక రాజధానిని ఒక కామెడీ పీస్గా తీసుకెళ్లిన వ్యక్తి జగన్ రెడ్డి. కాబట్టి ఇతని గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం. సార్, ఇప్పటికీ రాజధానిలో ఈరోజు ముఖ్యమంత్రి సిఆర్డీఏ అధికారులతో ప్రస్తావన తెచ్చిన సందర్భంలో దాదాపుగా 57,000 కోట్ల రూపాయలు వర్క్స్ ఇప్పుడు స్టాండ్ అయి ఉన్నాయి అమరావతిలో. సో ఇంతటితో ఇంకా స్పీడ్ పెరిగే పరిస్థితి ఉందా? లేదు, ఇంకా ఎక్కడో డౌట్ ఉంది మీ నాయకులకు కావచ్చు, లేకపోతే అసెంబ్లీలో మీరు ప్రస్తావించిన కొన్ని అంశాలకు కావచ్చు, ఇవన్నీ కూడా
ఆ డౌట్ ఉన్న నేపథ్యంలోనే ఈ బిల్లుని హుటాహుటిన తీసుకురావడం, దీనికి ఒక చట్టబద్ధన కల్పించాలనే ప్రయత్నం చేయడం. ఎందుకంటే మిగతా పార్టీలు ఒకటే 2014 నుంచి 2019 మీరు ఎందుకు చేయలేకపోయారు ఈ వ్యవహారాన్ని, అప్పుడు ఎందుకు లైట్గా తీసుకున్నారు అనే చర్చ కూడా మీ మీదకు వస్తుంది. మేము లైట్గా తీసుకోవాలి. ఆ రోజు 2014లో 19లో ఉన్న ప్రతిపక్ష నాయకుడు 35,000 ఎకరాలు ఏంటి చాలా తక్కువ తీసుకున్నారు, 50,000 ఎకరాలు కావాలి, రాజధాని అమరావతిలోనే ఉండాలి, రాజధాని కోసం నేను ఇల్లు కూడా కట్టుకున్నానని చెప్పడం వల్ల ఇతను ఏదో రాజధానిని నిజంగా అమరావతిలో మేము వెళ్ళిపోయినాక రేపు మేము రాపోయినా రేపొద్దున ఎవరు వచ్చినా కూడా అమరావతి రాజధాని ఉంటుందని తలంచుతూ ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీని మీద గట్టిగా శ్రద్ధ పెట్టలేదు. ఎందుకంటే ఎక్కడ కూడా అంత అవసరం కూడా లేదు. కానీ 2019 నుంచి 24 వరకు చూసినాక ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడికి వచ్చిన వాళ్ళు, అక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. అక్కడ పరిశ్రమలు రావాలనుకున్నా కూడా ఇవాళ రాజధాని ఉంటుందో లేదో అనే డౌట్తో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవాళ రాజధాని మారదు అనే విధంగా మేము ఇవాళ అక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా శాసనం చేసి అది తీసుకువచ్చాను. కాబట్టి అది ఎవరు కూడా అమరావతిని మార్చగలిగే పరిస్థితి ఎవరికి లేదు. చట్టాలు మీరు చేసినప్పుడు అదే అసెంబ్లీలో మరోసారి వేరే వాళ్ళు వచ్చినప్పుడు చట్టాలు మార్చవా, అవి కూడా తెలియదని అమ్మటి లాంటి వ్యక్తులు క్లియర్గా మాట్లాడుతున్నారు. రేపు ఇంకోసారి నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళు వస్తే వచ్చిన తర్వాత మేము మార్చడానికి మాకు ఎంతసేపు పని అనేది అంబటి ప్రస్తావన. ఏమంటారు దాన్ని? 2019 నుంచి 24 వరకు బాగా కృషి చేశారు. వాళ్ళే అధికారంలోకి వచ్చారు, అసెంబ్లీలో ఉన్నారు. మరి చట్టాన్ని ఎందుకు మార్చలేకపోయారు? ఆ రోజు రాజధాని ఎందుకు చేయలేకపోయారు? 3 రాజధానులు అన్నారు, ఒక్కరోజు కూడా చేయలేకపోయారు. ఇవాళ రాజధాని మిల్లును మేము కేంద్ర ప్రభుత్వం ద్వారా అమోఘ్యదారకం చేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. కాబట్టి అసెంబ్లీకి ఏ విధమైన అవకాశము లేకుండా అమరావతిని ఏ విధమైన ఎవరు కదల్పలేని విధంగా మేము వాళ్ళ బిల్లు ప్రవేశపెట్టి జరిగింది. రేపు వాళ్ళ ప్రభుత్వం రావటం అనేది మీరు వస్తుందని అనుకుంటున్నారా? మీరు అర్థం చేసుకోండి. మనం చూస్తే 2019 నుంచి 24 వరకు అమరావతి రాజధాని అని ప్రజలు మోసపోయి ఓటేశారు. ఎప్పుడైతే 3 రాజధానులు ఉన్నాడో జగన్ రెడ్డి 11 రెడ్డి అయ్యాడు. ఇప్పుడు ఎప్పుడైతే బిల్లును వ్యతిరేకించాడో ఈ 11 రెడ్డి 0 రెడ్డి కాబోతున్నాడు. రేపు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్క సీటు కూడా గెలవలేని పార్టీగా వైసీపీ పార్టీ ఉంటుంది. ఎందుకంటే అంత బలమైన కోరిక ఉన్న అమరావతిని వ్యతిరేకించడం వల్ల 11 రెడ్డి 0 రెడ్డి త్వరలో కాబోతున్నాడు. సార్, మావిగన్ ప్రస్తావన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడడం ఏ విధంగా చూస్తారు? కానీ ఆ ప్రస్తావన తావడం వల్ల కొన్ని ప్రాంతాల్లో మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు వచ్చిన కొన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కావచ్చు, అక్కడ ఉన్న స్థానికుల్లో కొంత చర్చ జరుగుతోంది. మళ్ళీ తిరిగి చర్చ జరుగుతుంది. ప్లాన్ బి కింద ఒక చర్చ జరుగుతోంది. దాన్ని ఏ విధంగా చూస్తారు? చర్చ జరుగుతుంది. దేని మీద చర్చ జరుగుతుంది? ట్రోలింగ్ జరుగుతుంది, కామెడీ పీస్ లాగా జరుగుతుంది. మా వీక్ అంట అసలు ఈ పేరుని చూస్తేనే ఇతను ఎంత కామెడీ పీస్ చేస్తున్నాడు. ఒక రాజధాని ప్రజలందరూ బలంగా నాటుకుపోయి ఒక రాజధాని కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అందరికి ఒక భావోద్వేగం ఉంటే ఒక కామెడీ చేస్తాడా? అసలు ఇతను ముఖ్యమంత్రిని ఎట్లా చేసామని ప్రజలందరూ చర్చ జరుగుతుంది. అంతేగాని దీని మీద ఎక్కడ చర్చ జరగట్లా. అయినా మీకు ఒక్కటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమరావతి అంటే క్యాపిటల్ రీజన్ మొత్తం సిఆర్డిఏ రీజన్ మొత్తాన్ని నోటిఫై అయింది. ఈ సిఆర్డిఏ రీజన్లో విజయవాడ ఉందని తెలియని అజ్ఞాని, గుంటూరు ఉందని తెలియని అజ్ఞానుల్ని మనం ఏమనుకోవాలో ముఖ్యమంత్రిగా పనిచేసినందుకు మనం నవ్వుతో సిగ్గుపడాల్సిన విషయం. నిజంగా చూస్తే మచిలీపట్నం బోర్డర్ వరకు కూడా సిఆర్డిఏ రీజన్ కిందే వచ్చింది. గుంటూరు, మంగళగిరి, తెనాలి, అమరావతి, విజయవాడ అన్ని ప్రాంతాలు సిఆర్డిఏ ప్రాంతంలో ఉన్నాయి. ఇవాళ ఏదో కొత్తగా తెలిసినట్టు అందులో కూడా పేరు చూస్తే భయంకరమైన ట్రోలింగ్ ఇచ్చే విధంగా మేమందరం అమరావతి అనే గొప్ప పేరుతో మేము చక్కగా ఒక రాజధాని నిర్మించుకుందాం అనుకుంటే దాన్ని ట్రోలింగ్ చేస్తావా? అసలు నీకు సీరియస్నెస్ ఉండదా? నీకు ఇంకా రాష్ట్రానికి రాజధాని కావాలని కోరుకోవా? అసలు రాజధాని అనేపాటికి నీకు ఒక కామెడీ పీస్ అయిందా? మొన్న ఈ మధ్య ఎప్పుడు విజయవాడ గుంటూరు అన్నావు. విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న ప్రాంతం సిఆర్డిఏ ప్రాంతం కాదా? అసలు మచిలీపట్నం కొత్తగా పేరు కూడా పెడతావా? అసలు ఆ పేరు ఎవరికైనా అర్థమవుతుందా? అసలు ఎక్కడన్నా ఉగాండాలో కూడా ఈ పేరు ఉండదేమో. ఇక మనిషికి నాకు తెలిసి ఎక్కడో మతి భ్రమించింది. తప్పకుండా మంచి సైక్రాటిస్ట్కి చూపించుకుంటే వైసీపీ నాయకులు బాగుంటుంది. అసలు ముందు చర్చ ఒకటి జరుగుతుంది. ఏమని జరుగుతుందంటే ఇవాళ అయిపోయామరా మనం 11 నుంచి 0కి వెళ్ళబోతున్నాం, ఈ చర్చ ఏంట్రా బాబు అని వైసీపీ నాయకులు నాతో స్వయంగా మాట్లాడి అన్న మాటలు చెప్తున్నా. అంటే వైసీపీ వాళ్ళు కూడా చాలా బాధగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎవ్వరు కూడా కామెంట్ చేయలేని పరిస్థితిలో ఉంది. నిన్న సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన పరిస్థితి కూడా ఉంది. కొంతమంది నాయకులతో మాట్లాడుతూ
మావిగన్ని అనే ప్రస్తావన మాజీ ముఖ్యమంత్రి ఏదైతే చేశారో దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని కోరినట్టుగా కూడా తెలుస్తుంది. ఏ విధంగా చూస్తారు అది? తప్పకుండా తీసుకెళ్ళండి, తప్పకుండా ఈ కామెడీ పీస్ని జనాలు ఇంకా బాగా కామెడీ పీస్లో వెళ్తారు. ఎంత తొందరగా తీసుకెళ్తే అంత మంచిది. తప్పకుండా వైసీపీ నాయకులు మీరు ఈ మావి గారిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మళ్ళీ జీరో రెడ్డికి మళ్ళీ ఇంకొకసారి రాష్ట్ర ప్రభుత్వంలో మేము ఒక ఎమ్మెల్యే కాదు కదా, మీరు ఒక గ్రామ సర్పంచ్ కూడా గెలలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు మీకు చూపిస్తారు. సార్, ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు 2028 కల్లా ఒక రూపుకి తీసుకుని వస్తామనేది. నిజంగా అంటే మీరు ఒక డెవలప్మెంట్స్గా లేకపోతే మీరు జరుగుతున్న పరిస్థితులను అంతా అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి, అందులో విజయవాడ ఎంపీగా కీలకంగా అక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి మీ దృష్టిలో ఉంది కాబట్టి అడుగుతున్నా, నిజంగా ఇది సాధ్యమవుతుందా, లేదు కొంత ఆలస్యం అయ్యే పరిస్థితి ఉందా? సమస్య లేదు, మొత్తం పూర్తవుతుంది. ఎక్కడా కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే తప్పితే, వాతావరణ పరిస్థితులు అనుకూలించి వర్షాలు మన పోయిన సంవత్సరం చూసాం భయంకరమైన వర్షాలు, లేకపోతే అనుకున్న టైంకి 2027కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోద్ది. 2028కి రాజధాని ఫస్ట్ ఫేజ్ పూర్తయి ప్రజా రాజధాని ప్రజలకు అంకితం చేస్తారు. అది కూడా గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ చూస్తే ఎన్నో సంస్థలు ఇవాళ నిన్న నోటిఫై అయిన వెంటనే ఇవాళ పని మొదలు పెట్టారు సీఎం గారు. చూస్తే అందరినీ పిలిచి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, మెటీరియల్ లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా, నిర్మాణ సంస్థలు ఏదైనా లోటు చేస్తున్నారు అన్నీ రివ్యూ చేసి 2028కి ఈ ప్రజా రాజధానిని గౌరవ ప్రధానమంత్రి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోబోతున్నారు. అంటే రాబోయే రోజులు లేకపోతే రాబోయే పరిస్థితులు ఒక రకంగా కొంత పాజిటివ్గా కనపడుతున్నప్పటికీ సెకండ్ పూలింగ్ ఇప్పుడు తీసుకుంటున్నారు. రెండవ తరఫా విస్తరణ లేకపోతే పూలింగ్ వ్యవహారంలోకి వస్తే అక్కడ కొన్ని అడ్డంకులు జరుగుతున్నాయి. ఆ అడ్డంకుల్ని సాల్వ్ చేసే పరిస్థితి ఉందా? దాని మీద ఏమన్నా దృష్టి పెట్టారా ముఖ్యమంత్రి గారు? కానీ 2027-28కి మొదటి ఫేజ్ మొత్తం పూర్తవుతుంది. రెండో ఫేజ్ కూడా త్వరలో సెకండ్ ఫేజ్ వర్క్లు కూడా జరుగుతాయి. నిరంతరం ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారు నారాయణ గారు కానీ సిఆర్డీ కమిషనర్ గారు కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఒక కమిటీ వేయటం జరిగింది. రైతులకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళ కమిటీ ఎప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి కూర్చొని అక్రాస్ ది టేబుల్ క్లియర్ చేస్తుంది. రెండో ఫేజ్ కూడా వెంటనే క్లియర్ అయిపోతుంది. రెండో ఫేజ్లో స్పోర్ట్స్ సిటీ రాబోతుంది, ఎయిర్పోర్ట్ రాబోతుంది, ఇవన్నీ రాబోతుంది. కాబట్టి మొదటి ఫేజ్ వరకు మాత్రం 2028 పూర్తి చేసి ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతిని ముందుకు తీసుకురాబోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది 2028కి ఎటువంటి పరిస్థితుల్లో అమరావతి రాజధానిని పూర్తి చేసి ఫస్ట్ ఫేజ్ పనుల్ని గౌరవ ప్రధానమంత్రిని పిలిపించి ఇక్కడ తిరిగి ఇవన్నిటి కూడా ఓపెన్ చేస్తాము అనేది ఎంపీ చిన్ని మాట్లాడుతున్న పరిస్థితి. ఓటు స్టూడియో.